ఆకాశవాణిలో నాగసూరి బాణి సిగ్నేచర్ ట్యూన్ సంకేత సరాగ్. నా ఉద్దేశం సిగ్నేచర్ ట్యూన్ అంటే ముద్ర అంటే సరిపోదు, అంటే నాగసూరి ముద్ర. కదవ భాగం 21/4/20. పద్యోద్దీపనం ధార్మిక వ్యాఖ్యానార్థి శిబిరం. విభిన్నమైన దారి ఎప్పుడూ విలక్షణం. అది రాజమార్గం కాదు, కానీ అరబద్ధ అవసరార్థం ఏర్పడిన సమాంతరత. అయితే దీన్ని సాధించుకుంటూ సాగిపోవటం నిత్య సమరమే. రేడియో మాధ్యమం సంబంధించిన నా ప్రమేయంతో జరిగిన విలక్షణ ప్రయోగాలు సూచన మాత్రంగానైనా పేర్కొంటూ వాటి సాధనలు, ఉన్న వనరులు ఎలా సమన్వయం చేసుకుని సాగాలని చెప్పడమే అసలు విషయం. ఇది ఒక రకంగా ఇటీవల చరిత్ర సంఘటనల ఆధారంగా సంక్షిప్తం చేయడం. అలాగే రేడియో మాధ్యమాన్ని అధ్యయనం చేయాలనుకునే వాళ్ళు దోహదపడేలా నోట్స్ వంటిది ఇవ్వడం కూడా. 11 సంవత్సరాల ఎడమతో సంస్కృతిపరమైన 2 ప్రయోగాలు, ఒకటి గుంటూరులో, మరోటి హైదరాబాదులో జరిగింది. మొదటిది 2000 సెప్టెంబర్లో సమస్య పూరణం కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి ఒకరోజు శిక్షణ పడి, అలాగే రెండవది 2011 సెప్టెంబర్లో ధార్మిక కార్యక్రమాల వ్యాఖ్యాతలకు నిర్వహించిన 5 రోజుల వర్క్షాప్. నిజానికి అన్ని రకాల వర్గాలు, వయసులు, విషయాలు, ప్రక్రియలు దృష్టిలో పెట్టుకొని ఆకాశవాణి కార్యక్రమాలు మొదట రూపొందింపబడి, ఈ ప్రణాళిక గురించి మీడియా పరిశోధకుడు డాక్టర్ ఎన్ భాస్కర్ రావు వ్యాఖ్యానించినట్టు ఆకాశవాణి కార్యక్రమ ప్రణాళిక బహుశా ప్రపంచంలోనే అత్యుత్తమమైంది. ఈ ప్రణాళికలో విద్యా అవగాహన, సమాచారం ఇవ్వడమే కాక ఆరోగ్యకరమైన వినోదం మేళవించి ఉంటుంది. విజయవాడ ఆకాశవాణిలో సమస్య పూరణ కార్యక్రమం చాలా కాలంగా పాపులర్. ఒక పద్యపాదం ఇచ్చి ఉత్తరాల ద్వారా పూరించమని పాఠకులను కోరటం ఈ కార్యం. ఇచ్చిన వాటిలో మెరుగైన పద్యాలను ఎన్నుకొని లోపాలేవైనా ఉంటే పరిహరించి సరిచేసిన ఆ పద్యాలు తర్వాతి వారం ప్రసారం చేయటం ఇందులో ఉంది. ఈ కార్యక్రమం సమర్పించే వారికి మంచి గాత్రం, పద్యాన్ని సరిగ్గా పఠించగలగటమే కాక పద్యాలను సవరించగలిగే సామర్థ్యం, ఇంకా చమత్కారవంతమైన అర్థవంతమైన సమస్యను కూడా ఇవ్వగలిగి. ఒకసారి ఒక పెద్దాయన ఇచ్చిన సమస్య పాదంలోని ఎతి గల్లంతైన విషయం, ఛందస్సు గురించి కొంత పరిచయం మాత్రమే ఉన్న నాకే కనపడింది. అలాంటిదే ఒక మహిళా పండితురాలి విషయంలో కూడా జరిగింది. ఇక పూరణలు ఉత్సాహంగా పంపే వారి పరిస్థితి ఏమిటి, వారి దోషాలు ఎలా సవరించి అవసరమైతే పద్యాన్ని ఏమి తిరగరాస్తారు అనే సందేహాలు నన్ను చాలా కాలం తోలించాయి. కనుక అటువంటి సమస్య పూరణ కార్యక్రమం సమర్పించే పండితులకు, అటు పూరణలు పంపే పండిత శ్రోతలు ఒక రిఫ్రెషర్ కోర్సు వంటిది అవసరమని విజయవాడలో నా అనుభవం స్పష్టత. ఈ ఆలోచన చెప్పగానే ప్రయాగ వేదవతి గారు చేసేద్దామమ్మా అంటూ ఉత్సాహపడి, ఇప్పుడు కుర్తాళంలో పీఠాధిపతిగా ఉన్న స్వామీజీ పూర్వాశ్రమంలో పండితులుగా, అవధానిగా ప్రసిద్ధులైన డాక్టర్ ప్రసాదరాయ కులం ఈ ఆలోచన చెప్పగానే తమ శ్రీనాథ పీఠం ద్వారా తమ భవనంలోనే చేద్దామని ఆహ్వానించి రేడియోలో ప్రకటన చేసి వారు ఇరు వర్గాలను ఆహ్వానించి, ఇందులో ఆకాశవాణి ఏ ఖర్చు భరించరు, ప్రసంగించి వివరించిన వారికి ఇచ్చిన పైకం తప్ప. పూరణలు పంపే పండిత శ్రోతలు స్వచ్ఛందంగా కాఫీ, టీ, ఉపహారం వంటి అవసరమైన ఏర్పాటు శ్రీనాథ పీఠం వారు సిద్ధం చేశారు.
అలా విజయవంతమైన ప్రయత్నం ఈ పద్య ఉద్దీపన. రోజంతా పండితులు క్లాసులు చెబితే పూరణ శ్రోతలు ప్రశ్నలు వేసి సమాధానాలు పొంది కార్యక్రమాన్ని ఫలవంతం. సంప్రదాయ సాహిత్య సంబంధమైన మరో ప్రయత్నం చూడు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బ్రహ్మోత్సవాలు, రథోత్సవము, తెప్పోత్సవము, కళ్యాణోత్సవము జరుగుతుందనుకోండి. మన టీవీ ఛానళ్ళు విజువల్స్ వారిని ఇస్తూ రన్నింగ్ కామెంటరీని దూరదర్శన్ నుంచేనో ఎస్బీబీసీ నుంచో కలిపి ఇస్తారు. ఎందుకని? అనర్గళంగా ఆ విషయాలపై వారు మాట్లాడలేకపోవటమే అసలు. ఛానళ్లు పెరిగాయి కానీ ఈ రకమైన టాలెంట్ ఉన్నవా సంఖ్యాపరంగా పెద్దగా పెరగ. ఇప్పటికీ ఆ లోటు ఉంది. ఆ లోటు పూరించడానికి 2011లో ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి గారు ఒకసారి ఇలాంటిది చెయ్యాలని కోరారు. అలాంటి కొత్త ఆలోచన చేయటం, ఆకాశవాణికి ఆలంబనంగా ఉండటం డాక్టర్ కేవీ రమణాచారి గారికి అలవాటు. అప్పటి హైదరాబాద్ ఆకాశవాణి డైరెక్టర్ కేవీ శ్రీనివాసన్ గారితో చర్చిస్తే చేయమని ప్రోత్సహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టిసిపెంట్స్ను ఆహ్వానిస్తూ రేడియోలో ప్రకటన చేసి నిర్వహణ ఆకాశవాణి, వారికి తిండి వగైరా ఖర్చు దేవాదాయ శాఖ. మరో ఐఏఎస్ ఆఫీసర్ జి బలరామయ్య కూడా అదే శాఖ కమిషనర్గా పనిచేశారు. అనంతపురంలో నేను పనిచేసే కాలంలో బలరామయ్య మా ఎదురింట్లో ఉండేవారు. అలా కొంత సాన్నిహిత్యం, మంచి వాచకం ఉన్న, నటనా రంగంలో అభినివేశం ఉన్న సహృదయుడై సుమారు 12-15 మంది వ్యాఖ్యాతలకు శిక్షకులుగా సోదాహరణంగా ప్రసంగాలు. ఇటువంటి ప్రయత్నం ముందు కానీ తర్వాత కానీ జరగదు. ఇది పూర్తిగా కేవీ రమణాచారి గారి ఆలోచనే. నేను సమన్వయకర్త మాత్రం. ఈ వర్క్షాప్ సంబంధించిన 2 విషయాలు చెప్పాలి. ధార్మిక వ్యాఖ్యానార్థి అనే మాట తగిన మాట కాదని ఒక మీడియా మిత్రుడు తర్వాత నాతో ప్రస్తావం. విద్యను అర్థించేవాడు విద్యార్థి కనుక వ్యాఖ్యానార్థి అర్థించేవాడు వ్యాఖ్యానార్థి అని డాక్టర్ కేవీ రమణాచారి ఆలోచన. రెండో విషయం మరొకటి ఉంది. ఈ శిబిరంలో నిపుణులుగా పాల్గొన్న వాళ్ల ప్రసంగ ప్రతులలో ఒక ప్రచురణ వెలువడాల్సి వచ్చింది. ఎవరు ప్రసంగ ప్రతులు ఇవ్వకపోవటం అది సాకారం. హైదరాబాదులో 2011 సెప్టెంబర్ 26-30 తేదీల్లో ఈ వర్క్షాప్ జరిగే కాలం తెలంగాణ ఉద్యమం బాగా ఉంది. అసెంబ్లీ ఎదురుగా ఉండే మా కార్యాలయంలో శిబిరం జరుగుతుంది. ఇది నాకు అనుదనపు బాధ్యత. ఆకాశవాణి 12 కేంద్రాల కోఆర్డినేషన్ పని నా అసలు బాధ్యత. 10:30కు కలకలం. మా ఆఫీస్ ప్రాంగణంలో ఉండే టవర్ను ఎవరో ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారు. అది FM ట్రాన్స్మిటర్. ఉదయం ప్రసారం తర్వాత విరామం కోసం ఆపారు. ఆ సమయంలో ఆ వ్యక్తి మా సెక్యూరిటీ వాళ్ళ కన్నుక పైకి ఎక్కి వెళ్ళారు. రెండో ట్రాన్స్మిటర్కు టైం అవుతుంది. ట్రాన్స్మిటర్ స్టార్ట్ చేస్తే ఆ వ్యక్తికి పిలవ. ఈ డ్రామా 1.5 సాగి సుఖాంతమై, కానీ ఆ గంట గడిచిన తీరు మహా ఉత్కంఠగా ఉంది. ఇదివరకే చెప్పినట్టు కోఆర్డినేషన్ బాధ్యత నాదే కదా. వ్యవహారం బాగా కంగారు పెట్టింది. ఆ శిబిరం గుర్తుకు వస్తే ఈ హడావడి జ్ఞాపకం రాకమ. అన్నమయ్య పదగోపురం, శతవసంత సాహితీ మంజీరాలు, మన తెలుగు జీవన బింబం, ఆదివాసి అంతరంగం, తారామణిహారం, నాన్నకు నమస్కారం, శ్రామిక శకటం, తమిళ తెలుగు సొబగు, వినుడు వినుడు, నాగాథ, విశాఖ నా విశాఖ, చిత్తూరు జిల్లా జీవన చిత్రం. ఇలా వివిధ ఆకాశవాణి కేంద్రాలలో నా కార్యక్రమాలకు రూపొందించుకున్న పేర్లు ఇంకా చాలా ఉండొచ్చు. కానీ పెన్ను తీసుకొని రాయటానికి ఉపక్రమించే ముందు స్ఫురించిన వాటిలో కొన్ని. పత్రికల్లో, టెలివిజన్లో తెర మీద కార్యక్రమం పేరు కనబడే అవకాశం.
వీలుంటే అక్షరాలకు రంగులు కూడా వేయచ్చు. కానీ రేడియోలో కేవలం చెవులకు మాత్రమే. కనుక ఈ పరిమితిని గుర్తించి కొంత సంగీతాన్ని నేపథ్యంగా మేళవింపవచ్చు అంతే. అయితే ఈ రేడియో కార్యక్రమాన్ని నామకరణం ఎలా క్రమం తప్పకుండా లేదా వారాల పాటు ప్రసారమయ్యే రీతిలో ప్రణాళిక చేసుకున్న ఆ నామకరణం తీరు డిమాండ్ చేసేది ఏమి? 2-3 పదాలతో ముగిసిపోవాలి. వినడానికి బాగుండాలి. చెడు పొరపాటుగా కూడా ధ్వనించరాదు, గురించరాదు. ఇంతవరకు ఆ మాట లేదా పదబంధం వినియోగించి ఉండకూడదెవరు. అందులో ప్రసారమయ్యే కార్యక్రమాల పరిధికి న్యాయం చేసేట్టుగా పేరుండాలి. మొత్తంగా వినూత్నంగా, ఆకర్షణీయంగా, శ్రోతలకు సులువుగా గుర్తుండిపోయేలా ఉండాలి. స్థూలంగా ఈ 5 అంశాలకు న్యాయం చేకూరిస్తే విజయం పొందినట్టు. ఇదివరకటి ప్రయోగాల ప్రయత్నాల తీరుతెన్నుల గురించి, ఆ రంగపు నిష్ణాతుల విజయాల గురించి అవగాహన ఉంటే త్వరగా మంచి ఫలితం వస్తుంది. ఈ రీతిలో నాకు నామకరణంలో కూడా బాగా తృప్తి కలిగించిన కార్యక్రమం అన్నమయ్య పదగోపురం. ఇది 2013 మే నెల ఆకాశవాణి కడప కేంద్రంలో మొదలైన విజయవంతమైన కార్యం. ఇందులో అన్నమయ్య, పదం, గోపురం అనే 3 మాటలు. అది అన్నమయ్య కీర్తనకు సంబంధించిన కార్యం కనుక మొదటి 2 పదాలు తప్పనిసరి. ఇక మిగిలింది అవకాశం లేదా పరిమితి 3వ పదం. దీనికి దాదాపు 2-3 నెలలు నేను కనకలాడానని నేను చెబితే మీరు నమ్మకపో. ఇందులో నా విజయం సృజన అనే నాటి కేవలం గోపురం అనే పదమే తాకుతా. ఇది ఆ కార్యక్రమపు షేడ్డును కూడా చెబుతుంది. అలాగే అన్నమయ్య, సృజన, నైపుణ్యం, పాండిత్యాలు కూడా శిఖరప్రాయం అని కూడా తెలుస్తుంది. ఈ మాట స్మరించిన వెంటనే మనస్సులో స్థిరపడుకున్న తర్వాత సహృదయ మిత్రుడు IAS అధికారి రమణాచారి గారితో పేరులో పంచుకొని వారి మెచ్చుకోలు నా చెవుల్లో ఇంకా మధుర ధ్వనులుగా నృత్యం చేస్తారు. బదిలీల వల్ల కలిగే కష్టాలు, నష్టాలు, యాతనలు ఇప్పుడు మరిచిపోయి కేవలం కలిగిన ప్రయోజనాలు, మిగిలిన మంచి సన్నిహితుల గురించి మాత్రమే గుర్తు పెట్టుకునే తత్వం నాది. కానీ ఆ సమయంలో అవి కలిగించిన సమస్యలు భేదం తక్కువేం కాదు. 2012 అక్టోబర్ 8న కడప ఆకాశవాణిలో చేరా. అదే నెల 31న లగేజ్తో కడపకు మేమిద్దరం చేరాం. చాలాసార్లు నేను కోరుకోని రీతిలో బదిలీలు నడిచాయి. నా పరిస్థితి అంతే. కనుక వెళ్ళిన తర్వాతే ఎక్కడి ఆఫీసును, వ్యక్తులు అర్థం చేసుకోవటం సాధ్యం. అలాగే ఆయా రేడియో కేంద్రాల పరిధిలోని కళాకారుల నైపుణ్యం, ఆ సమాజపు ఆర్తి, ఆ ప్రాంతపు సాంస్కృతిక అవసరాల గురించి నా అధ్యయనం అక్కడికి వెళ్ళిన తర్వాత మొదలు అయ్యేది. దీనికి కనీసం 3 నెలలు పడుతుంది. మరో 3 నెలల వ్యవధి కార్యక్రమ ప్రణాళికకు అవసరం. అలా 2013 ఫిబ్రవరి ప్రాంతంలో కడప ప్రాంతానికి కొండ గుర్తుగా భాషించే అన్నమయ్య గురించే కార్యక్రమం చెయ్యాలని బలమైన నిర్ణయం తీసుకున్నాం. అప్పటికే 6 దశాబ్దాలుగా ఆకాశవాణి వివిధ కేంద్రాలు అన్నమయ్య కీర్తనల గురించి చాలా రికార్డింగులు చేశారు. అయినా విజయ పతాకం. ఆలోచన రాగానే మిత్రులు, సహృదయులు పివి రమణాచారి గారికి ఫోన్ చేసి కార్యక్రమం టీటీడీ ప్రాయోజితం చేయగలరేమో సాయం చెయ్యమని. మరోవైపు ప్రతి వారం అరగంట కార్యక్రమం, అందులో తప్పనిసరిగా అన్నమయ్య కీర్తన ఉండాలి. అదే కదా అసలు ఆకర్షణ. అంతకు మించి కొంత స్పోకన్ వర్డ్స్గా విశ్లేషణలు. ఇది ప్రణాళికగా నా మనోస్థాయిలో సాగుతుంది. ఇంకొక వైపు ఈ కార్యక్రమాన్ని చేయటం కాదు, అక్కడి సిబ్బందితో విజయవంతంగా, గౌరవప్రదంగా సాకారం చెయ్యగలిగే సమర్థులెవరున్నారు అనే అన్వేషణ నా బుర్రలో నడుస్తుంది.
తిరుపతి నుంచి హైవే మీద కడపక వెళ్తే రాజంపేట దాటాక మనకు కుడివైపున ఎత్తైన అన్నమయ్య విగ్రహం కనపడుతుంది. నేను చూసాం అన్ని మధ్యనే 2017 తర్వాత దీని ఏర్పాటు డాక్టర్ కేబి రమణాచారి మొదట సంస్కృతాన్ని దూరం పెట్టి అత్త తెలుగులో హాయి అయిన రీతిలో పాటలు రాసిన వాడు అన్నారు. అంతకు మించి శ్రామిక వృత్తులతో సహా వ్యవసాయంలో అన్ని ప్రక్రియలు పదజాలాలు ఆయన పాటల్లో విరివిగా కలవు. ఈ రీతిలో చూస్తే అన్నమయ్య బ్రాహ్మణేత. ఏ దృష్టితో చూసినా వేమన సరస నిలబడి మరో ఏకైక గొప్ప తెలుగు మహాకవి అన్నమయ్య. నిజానికి చాలా విషయాలు కొంత మాత్రమే తెలిసిన వ్యక్తినే. అయితే 2004-08 కాలంలో విశాఖలో ఉన్నప్పుడు చిత్రకారుడు సాహితీవేత్త అబ్బూరి గోపాలకృష్ణ PhD సిద్ధాంత గ్రంథం శ్రీ అన్నమాచార్యులు యక్షగాన సంప్రదాయం చాలా జాగ్రత్తగా చదివారు. గోపాలకృష్ణ మహామతిభావుడు. అది గొప్ప పుస్తకం. అన్నమయ్య మీద గౌరవం పెరగటానికి నా వరకు అది నేపథ్యం. విజయవాడ, విశాఖ, హైదరాబాద్ పరిచయం వల్ల అన్నమయ్య గురించి విలువైన నిజమైన అధ్యయనం చేసిన వారెవరో కొంత అవగాహనలు, వారితో పరిచయం, అన్నమయ్యలోని ఒక లక్షణాన్ని సోదాహరణంగా ఒక్కో వ్యక్తితో 13-14 నిమిషాలు రికార్డు చేసి వారు ప్రస్తావించే కీర్తనలు కూడా సందర్భోచితంగా మేళవించి అన్నమయ్య పదగోపురం కార్యక్రమం రూపొందించాలని నా ప్రణాళిక. ఇప్పటికి బడ్జెట్ కటకట. అన్నమయ్య గురించి పండితులను టెలిఫోన్లో రికార్డ్ చేయాలని నిర్ణయించారు. పారితోషికం లేదు కనుక ఏ ప్రాంతం వారైనా రికార్డు చేసే వీరు కనుక నిర్మితులు బలబద్ధకాలమయ్యారు. బ్రాడ్కాస్ట్ మీద మక్కువ, అలాగే మంచిగా సంగీత పరిచయం, రేడియో నాటకాలు నిర్మాణంపై పట్టు ఉన్న గొల్లపల్లి మంజులాదేవి ఈ కార్యక్రమం రూపొందించడానికి ఆసక్తి శక్తి సిద్ధపడి మహోపాధ్యాయులు నేదూరి కృష్ణమూర్తి, కామిశెట్టి శ్రీనివాసులు, అలాగే శోభారాజు, బాలకృష్ణ ప్రసాద్, సముద్రాల లక్ష్మణయ్య, రవ్వా శ్రీహరి, గల్లా చలపతి, కేవి రమణాచారి, విఏకే రంగారావు, శోభానాయుడు, వేటూరి ఆనందమూర్తి, శలాక రఘునాథ శర్మ, ఎస్ అనంతలక్ష్మి, కొండవీటి జ్యోతిర్మయి, గరికిపాటి వెంకట్, వెనిగళ్ల రాంబాబు, జీవి శంకర్రావు మొదలైన వారికి నేను ఫోన్లో వివరి సిద్ధం చేసేవాడి. మంజులాదేవి టెలిఫోన్లో రికార్డు చేసి ఎడిట్ చేసి తగిన రీతిలో కీర్తనలు జోడించేవారు. ఒకే కీర్తనను వేర్వేరు గాయకులు పాడి ఉంటే వాటన్నిటినీ సేకరించి మంజులాదేవి ఆ కార్యక్రమానికి మంచి శోభ తెచ్చారు. కార్యక్రమం రూపొందించినంత వరకు ఆవిడికి జిల్లా కలెక్టర్ నుంచి గౌరవం రావటం విశేషం. కేవి రమణాచారి గారు శ్రవించి టీటీడీని ఒప్పించి స్పాన్సర్షిప్ సాధించింది. ఆకాశవాణికి కొంత రాబడి కలిగి కార్యక్రమం 2013 మే నెలలో బ్రహ్మాండంగా మొదలయ్యింది. 3 వారాలు గడిచిందో లేదో నాకు మదరాసు బదిలీ. అయితే ఈ కార్యక్రమం నా బిడ్డకను 6 నెలల పాటు మద్రాసు నుంచి ఫోన్లో ఎక్స్పర్టులను సంప్రదించి సిద్ధం చేసేవారు. మంజులాదేవి రికార్డు చేసి అందులోని కీలక అంశాలు ఫోన్లో నాకు చెప్పడం, దానికి తగిన వ్యాఖ్యానం రాసి మెయిల్లో పంపడం, తర్వాత దానికి ఆమె తన గానంతో ప్రాణం పోసి పాటలు జోడి ప్రసారానికి సిద్ధం చేయడం. అలా మద్రాసు నుంచి నేను కడప నుంచి మంజులాదేవి అన్నమయ్య పదగోపురం 6 నెలల పాటు ధారావాహిక నిర్మించారు. నేడు శోభానాయుడు, PVRK ప్రసాద్, నేదులూరి కృష్ణమూర్తి, కామిశెట్టి శ్రీనివాసులు, సముద్రాల లక్ష్మయ్య, రవ్వ, గొల్లపల్లి మంజులాదేవి సజీవులుగా లేరు. కానీ అన్నమయ్య పదగోపుర కార్యక్రమం అనేక కేంద్రాల్లో ప్రసారమైంది. ముందు తెరస్థాయిగా ఉంటుంది. మహాతృప్తి కలిగించిన శ్రోతలు బాగా మెచ్చిన విలక్షణమైన ధారావాహిక అన్నమయ్య పదగోపురం.
పెన్నేటి పాట పెన్నేటి కథ. 1876 టెలిఫోన్ ఆవిష్కరణ సంబంధించిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ పేటెంట్ లభించి 1878లో థామస్ ఆల్వా ఎడిసన్ గ్రామ్ఫోన్కు సంబంధించిన పేటెంట్ పొందారు. తర్వాత కమ్యూనికేషన్ రంగంలో చాలా పరిణామాలు ఎంతో వేగంగా వచ్చాయి. రేడియో, సినిమా, టెలివిజన్ తర్వాత విప్లవాత్మకమైన ఆవిష్కరణ. టెలిఫోన్ వచ్చేదాకా కమ్యూనికేషన్ అంటే రాత. ఆ తర్వాత నిజానికి లిపి అనేది భాష కాదు, కేవలం భాషకు సంకేతం మాత్రం. మనిషి పలకడంలో పదాల వెనక ఉండే భావం కూడా మరింత ప్రధానము. అదే రేడియో కమ్యూనికేషన్ రంగంలో కొత్త తెరచాపలు ఎత్తింది. అదే రేడియో విజయం. గ్రామ్ఫోన్ రికార్డులు, రేడియో సంస్థలు ఖర్చు తగ్గించుకునే ప్రయత్నంగా పాపులర్ అయ్యాయి. ప్రసారంలో ఆకాశవాణి అధికారికంగా ఆల్ ఇండియా రేడియో 1995 అనే ప్రచురణ వెలువరించింది. దీని ప్రకారం 1995 మార్చి 31 24 భాషలు, 146 మాండలిక భాషల కార్యక్రమాలు ఉన్నట్టు పేర్కొన్నారు. మాండలిక భాషలో ఎన్నో వాటికి లిపి ఉంటుంది. అలాంటి రేడియోలో చాలా ఉత్తమమైన మాధ్యమం అలాంటి వాటి. అనంతపురంలో పనిచేసే కాలంలో ఆరవేటి శ్రీనివాసులతో చర్చించి 1995లో రోంతా ఇని పొప్ప అని 5-6 నిమిషాల సంభాషణ పూర్తిగా అనంతపురం మాండలికల్లో అక్కడ స్థానిక గొంతులతో ప్రారంభించి కాలక్రమంలో కొత్త ఉద్యోగులు రావడంతో మరిన్ని మార్పులు వస్తాయి. మళ్ళీ మాండలికం గురించి ఆలోచించి కొంత పని చేసే అవకాశం 2012లో కడపలో దొరికింది. రాయలసీమ జిల్లాలో పొలం కబుర్లు అనే మాట అపకదనిపించి అక్కడ ఈ 2 మాటలు పొలం కబుర్లు వినపడు. విజయవాడ ఆకాశవాణిలో అలాంటి కార్యక్రమం ముందు కనుక ఆ పేరునే తీసుకొని ఉండవచ్చు. అది కొనసాగుతూనే ఉండిపోయింది. భాషాపరమైన కోణం ఒకటి రాగా ప్రాంతీయ రచన పరమైన పరిశీలనల మరొక. అనంతపురం జిల్లాకు చెందిన విద్వాన్ విశ్వం 1915లో పుట్టి 1987లో చనిపోయారు. పెన్నేటి ప్రాంతపు రైతు జీవితాన్ని పెన్నేట పాట కావ్యంగా రాస్తే దాశరథి పూలికతో 1956లో దాని తెలంగాణ రచయితల సంఘం హైదరాబాదు ప్రచురించింది. నేటికి ఈ కావ్యమే రాయలసీమ ప్రాంతపు జీవితాన్ని సాహితీ ప్రతీక. నేను కడపలో 2012 అక్టోబర్లో చేరే నాటి సాహిత్య అకాడమీ కోసం విద్వాన్ విశ్వం మీద మోనోగ్రాఫ్ రాశా కనుక పూర్తి అవగాహన. అయితే కావ్యం రాయల్టీ తీసుకొని తర్వాత పాటగా రికార్డు చెయ్యాలి. మద్రాసులో విద్వాన్ విశ్వం కుమార్తె ఉన్న విషయం, వారి వివరాలు తెలుసు కనుక ప్రయత్నం ప్రారంభించి తొలుత కావ్యం సంపాదించాలి. ముద్రా రాక్షసాలు తక్కువ ఉన్న ప్రచురణలు కావాలి. తర్వాత దాని పేజీలు నిలువు బట్టి పారితోషికం నిర్ణయించి వారి ఆమోదం పొందాలి. ఇదొక ప్రక్రియ. అలా 1956లో ప్రచురణ అయిన పెన్నేటి పాట కావ్య ఆడియో రికార్డింగ్ పరమైన రాయల్టీ ఆకాశవాణికి 2011 మొదటి నెలలోనే దొరికింది. 2013 మే నెలలో ఆ పెన్నేటి పాట రేడియో రూపం ధరించకుండానే నేను మద్రాసు వెళ్ళిపోయాను. ఆ తర్వాత నా తర్వాత కడపలో బాధ్యతలు స్వీకరించి విజయ భాస్కర్ రెడ్డి రికార్డు పూర్తి చేశారు. కట్టా నరసింహుడు వ్యాఖ్యానం అందిస్తే గొల్లపల్లి మంజులాదేవి వ్యాఖ్యానాన్ని పఠించగా గాయకుడు మధుసూదన్ ఆలపించగా కడప ఆకాశవాణి పెన్నేటి పాట కావ్యాన్ని రేడియో కార్యక్రమంగా రికార్డింగ్ చేసి ప్రసారం చేసి భద్ర చేసి పాటగా గానం చేయటం వేరు, కవిత్వంగా పఠించటం వేరు. ఆకాశవాణి వద్ద రాయల్టీ రైట్స్ ఉన్నాయి కనుక 2017లో తిరుపతి కేంద్రంలో భూమంతో పఠింపచేశారు.
అయితే పూర్వరంగంగా మొదట ఈ కావ్యం పూర్వాపరాలకు సంబంధించి ఒక అరగంట ఇంటర్వ్యూను నేను వారితో నిర్వహించి తర్వాత 5-6 ఎపిసోడ్లలో భూమన్ ఆ కావ్యాన్ని పఠించారు. ఈ పని జరుగుతున్నప్పుడు ఒక ముఖ్యమైన పార్శ్వం స్మరించి ఎన్నేటి పాట పద కోసం తయారు చేయమని భూమన్ను కోరారు. వారు చేస్తారని చెప్పి ఇంతవరకు చేసినట్టు లేదు, త్వరలో చేస్తారని ఆశ. కడప కేంద్రంలో పెన్నేటి పాట రాయల్టీ ప్రక్రియ మొదలు కాగానే పెన్నేటి కథను కూడా రికార్డు చెయ్యాలని 1989 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక ధారావాహికంగా వెలుగు చూసిన 22 కథలు తులసి కృష్ణ పి రామకృష్ణ పేరు మోసిన కడప జిల్లా జర్నలిస్టు రామకృష్ణారి ఆ సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు అప్పటి నాకు వారు వారి కుమారుడు ఇందులో కార్టూనిస్ట్ సురేంద్ర కూడా పరిచయం. విజయవాడలో ఉన్న రామకృష్ణారెడ్డిని సంప్రదిస్తే చాలా సంతోషం. రచయితే అందుబాటులో ఉన్నప్పుడు మాండలిక కథలు వారే చదవటం అర్థవంతమని నా అభిప్రాయం. తనకు దగ్గరగా ఉన్న ఆకాశవాణి కేంద్రంలో రికార్డ్ చేయిస్తానని ప్రతిపాది. అక్కడ నాగశివుని ఉండడు కనుక నా ఖర్చుతో నేను కడప వచ్చి చదివి వెళ్తా. ఆనందంగా ఆయన వారు చొరవ చూపారు. అలా 2013 తొలి మాసాలు ఆకాశవాణి కడప కేంద్రం ఎన్నేటి కథలను రికార్డు చేసి తర్వాత ఆ కథలు మద్రాసు తిరుపతి కేంద్రాలు పునఃప్రసారమై అప్పుడు స్ఫురించలేదు. కానీ ఎన్నేటి కథలకు సంబంధించిన ప్రతి కథకు నేపథ్యం ఇంకా ఆ కథలోని భాషాపరమైన విశేష రామకృష్ణారెడ్డి గారితో రికార్డు చేయి ఆ కథలతో పాటు ప్రసారం చేస్తే బాగుండేది అనిపిస్తుంది. అది మరింత విలువైన కృషిగా మిగిలిపోయింది. నిజానికి చెప్పాలంటే ఎన్నో సమస్య, బడ్జెట్, స్టాఫ్ కొరత, విభిన్నంగా చేయటానికి పెద్దగా ముందుకు రాని సహ ఉద్యోగులు, వీటికి మించి మరికొన్ని జటిలమైన పరిస్థితుల మధ్య ఒక్కోసారి పనిచేయటానికి నిరాక. అయినా సృజనకు అంతెక్కడా. మల్లెపూ దండ, వెన్నెల తోరణ, షార్ట్ అండ్ స్వీట్ అనే మాట ఒకటి. అలాంటి తృప్తినిచ్చిన సందర్భం మద్రాసులో తెలుగు కార్యక్రమం మల్లెపూదన్. మహా నచ్చిన పేరు మల్లెపూదన్. మద్రాసులో ఉద్యోగం చేసింది 3 నెలలు ఓ 10 రోజులు తప్ప. అందులో 24 నెలలు మాత్రమే మల్లెపూదండను పర్యవేక్ష. అయినా అది వెన్నెల తోరణమే. మదిలీ రావటం, అక్కడ చేరటం, ఇల్లు వెతకటం, లగేజీ పట్టుకుపోవడం, ఆ సమాజంలో ఆఫీసు వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయో అని గమనించడం, చేయాల్సిన మార్పులేమిటో నిర్ణయించుకోవడం వగేరాలకు 3 నెలలు పట్టి 2013 సెప్టెంబర్ 1 తెలుగు కార్యక్రమాలకు రసవాహిని అనే భారయుతమైన పేరు బదులు మల్లెపూదండ అని నిర్ణయించుకున్నా. ఎందుకు? మద్రాసులో పూలెక్కువ, అక్కడి వారికి మల్లెపూలు మహామక్కువ. అక్కడ దేవాలయాల్లో పుష్పాలంకరణ ఒక ప్రత్యేక కళ. ఆకర్షించడం వీరు నాస్తికులైన ఆ పూల సోయగాలను, అందులో కదంబాన్ని అసలు మర్చిపోలేదు. మరి ఈ దండేమిటి? తెలుగు కార్యక్రమాలు ఒక అరగంట పాటు, అందులో భక్తి, సినిమా గీతాలు, చిన్న పెద్ద ప్రసంగాలు, కదంబ కార్యక్రమాలు, నాటకాలు మొదలై. రేడియో పరిభాషలో చెప్పాలంటే వెరైటీ, తెలుగులో చెప్పాలంటే కదంబం అంటే అన్నీ కలిపి దండగా కూర్చరు. మద్రాసులో కదంబమాలకు గొప్ప పేరెక్కువ కనుక మద్రాసు తెలుగు కార్యక్రమానికి మల్లెపూ దండ అని పేరు ఎంచుకోవడం మీడియో పరిభాషలో చెప్పాలంటే బ్రహ్మాండంగా క్లిక్ అయి. మల్లెపూ పేరు సరే, సిగ్నేచర్ ట్యూనింగ్ చెయ్యాలి. అక్కడ ఇంకో మాట చెప్పు. ఎన్నోసార్లు మల్లెపూల దండే అంటుంటే మీకు శంకరంబాడి సుందరాచారి ఆయన రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూల దండ అనే పాట జ్ఞాపకం ఉంటుంది కదా.
శంకరంబాడి సుందరాచారి 1914 ఆగస్టు 10న తిరుపతి దగ్గర తిరుచానూరులో జన్మించి 77 ఏప్రిల్ 8న కన్మూసి. అయితే 2013 ఆగస్టు 10 నుంచి 2014 ఆగస్టు 9 దాకా శత జయంతి సంవత్సరం. సుందరాచార్ని తెలుగు తల్లిని స్మరించుకుంటూ చేసిన ఈ మార్పు శంకరంబాడి గారి శత జయంతి సంవత్సరంలో జరగడం కాకతీయాళీయంగా కలిసిన సంగమం. అభినందన స్మృతి. 1942లో దీనబంధు సినిమా కోసం రాసిన ఈ పాట సినిమాలు వినియోగించుకోవాలి. కానీ ప్రత్యేక రాష్ట్రం కావాలనే కాంక్షను ప్రతిధ్వనిగా పాపులర్. టంగుటూరి ప్రకాశం పంతులు తమ్ముడి కుమార్తె గాయని టంగుటూరి సూర్యకుమార్ ఎంతో మధురంగా హెచ్ఎంవి కంపెనీకి పాడారు. ఆ పాట ఎంతో ఖ్యాతి పొంది 1977 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమయ్యింది. 82లో రామారావు రాజకీయాల్లో ప్రవేశించారు. ఈ పాట ప్రతి పల్లె పట్టణంలో మారులో. విజయవాడ ఆకాశవాణి నుంచి ముంజులేరి కృష్ణకుమారిని సంప్రదించి ఆ పాట రికార్డింగ్ తెప్పించుకొని మా కార్యక్రమం పల్లవి సిగ్నేచర్ టూల్గా వినియోగించు. ఇది మద్రాస్ మల్లెపూదండ విజయానికి మొదటి పార్శ్వ. ఆంధ్రజ్యోతి ప్రతివారం వారి విశేషాలు ప్రచురించడం ప్రారంభిస్తే ఈనాడు సాక్షి దినపత్రికలు ప్రతిరోజు ఈ కార్యక్రమ విశేషాలు అచ్చువేయడం అనే పోకడ నేను సాధించిన రెండవ మెట్టు. తర్వాతది కార్యక్రమం రంగు, రుచి, వాసన గురించి దృష్టి పెట్టి కృషి చేయదు. అరగంట కార్యక్రమంలో 25 నిమిషాల ఇంటర్వ్యూలు చేయడం పూర్తిగా ఆపేసి కేవలం వారంలో ఒకరోజు కనీసం 20 మంది పిల్లలు పాల్గొనే కార్యక్రమాలు 20-25 నిమిషాలు ఉండేలా మార్పు చేసి అన్ని ఇంటర్వ్యూలు 10 నిమిషాలకు అటో ఇటో ఉండేట్టుగా తీసుకు 3-4 నిమిషాల భక్తి గీతం, తర్వాత 10 నిమిషాల ప్రసంగం, ఇంటర్వ్యూ, తర్వాత 5-6 నిమిషాల లలిత సంగీతం, జానపద గీతం, తర్వాత 5 నిమిషాల పర్యావరణ, వైద్య, ఉద్యోగ, వినియోగ సమాచారం అలా ఉండేట్టుగా మార్పు. ఇంత స్పష్టమైన రూపు 2014 ఉగాది తర్వాతవి. ఎందుకంటే ఆ రోజు నుంచి తెలుగు కార్యక్రమాల వ్యవధి అరగంట నుంచి 45 నిమిషాలకు పెరిగి అది కేబీ శ్రీనివాస్ గుర్తించి ఆమోదించిన ప్రతిపాదన. గుడిమెట్ల చెన్నయ్య వంటి తెలుగు మిత్రులు చాలాసార్లు చెప్పినట్టు అది నిజంగా పెద్ద విజయం. అందువల్ల మల్లెపూదండ పూర్తి స్థాయిలో కదంబ కార్యక్రమం. దానికి 1996-2002 కాలం విజయవాడలో నా ఉదయరేఖల నిర్వహణ అనుభవం ఎంతగానో దోహదం. ఊర్వశి శారదతో దసరాకు ప్రత్యేక ఇంటర్వ్యూ, అక్కినేనితో టెలిఫోన్, మద్రాస్ ఆకాశవాణి సంబంధించిన తన అనుభవాలు, దీపావళికి సాయి కృష్ణ యాచేంద్రతో విజయ దీపావళి, సంగీత గేయధార, సంక్రాంతికి కథాతోరణం, ఇంకా తారామణిగారం, సినిమా వ్యక్తులతో పరిచయాలు, నాన్నకు నమస్కారం, ప్రసిద్ధ వ్యక్తుల పిల్లలతో ఇంటర్వ్యూలు, ఇంకో సంక్రాంతికి ఆకాశవాణి ఆవరణలో ఆడిటోరియం, మేళతూర్ భాగవత మేళ ప్రదర్శన, 2014-15 మహిళా దినోత్సవాలకు 2 ప్రత్యేక కార్యక్రమాలు, ఎంతోమంది మహిళలు పాల్గొనడం వంటి వాటితో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది. అలాగే 2015 ఉగాదికి బడ్జెట్ లేదనే నెపంతో తెలుగు ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి కోత పడింది. కానీ 2014 మార్చి చివరిలో నారద గాన సభలో జరిగిన ఉగాది జయహేళ విజయంగా నిజంగా విజయహేళ. మామూలుగా తెలుగు విభాగానికి అంత పెద్ద హాలు కేటాయించే అవకాశం లేదు. కానీ అంతకుముందు సంవత్సరం ఒక అధికారికి సంబంధించి అభినందన కార్యక్రమాన్ని నారద గాన సభ హాలు బుక్ చేశారు. కానీ చివరి నిమిషంలో అది ఢిల్లీ అతిపెద్ద అధికారుల జోక్యంతో ఆ కార్యక్రమం రద్దయింది. దాంతో తెలుగు ఉగాది సంవత్సరం మార్చి చివరి వారంలో రావడం, చెల్లించిన రుసుం జస్టిఫై కావాలి, తెలుగు శాఖతో నిర్వహించమని
దానికి కేపీ శ్రీనివాస్ గారికి నా సామర్థ్యం మీద ఉన్న గౌరవం మరో కాదు. అలా తెలుగు శాఖ ఉగాది కార్యక్రమం తేనె తొట్టె మీద మద్రాస్ సంగీత అకాడమీకి దగ్గరలో ఉండే నారద గాన సభ చాలా పెద్ద 6,000 మంది పైగా కూర్చొనే చదువు. ఆ స్థాయిలో నా ప్రయత్నాలు మొదలు చక్కని కార్యక్రమం చేసి మంచి ప్రణాళికతో వ్యవహరించారు. కార్యక్రమం సూపర్ హిట్. ఆ సభలోనే కార్యక్రమంలోని దినసరి తెలుగు కార్యక్రమ వ్యవధి ప్రతిరోజు 50% శిఖరం దాకునే లోయ, వెలుగు చెంతనే చీకటి. అయినా అపశృతను పరిహరించడం నా నైజం. అందుకే వాటి గురించి రాయల. ఏది ఏమైనా 2013 సెప్టెంబర్ 15 అక్టోబర్ దాకా సాగిన మల్లెపూదండ నిర్వహణ ఒక ఘన చరిత్ర. నా ఆకాశవాణి సర్వీసుకి వెన్నెల తోరణం. రేపు మేళతో భాగవత మేళ గురించి తెలుసుకో.